అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు 3వ తారీఖు పుట్టిన వాళ్ళకి, నెల సంవత్సరం ఏదైనప్పటికీ 3న పుట్టిన వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది? కొత్త సంవత్సరం, కొత్త ఆలోచనలు, కొత్త టార్గెట్స్. 3వ తేదీ పుట్టిన వాళ్ళు టార్గెట్స్ రీచ్ అవుతారా, ఫెయిల్ అవుతారా? 3 అనేది ఓంకారం రూపంలో ఉంటుంది. ఈ 3న పుట్టిన వాళ్ళకి ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఈ 3వ తేదీ పుట్టిన వాళ్ళు చాలా మల్టీ టాలెంటెడ్. ఈ 3కి దేవతల గురువు అధిపతి. దేవతల గురువు అంటే బృహస్పతి, ఇంగ్లీష్లో చెప్పాలంటే జూపిటర్. వీళ్ళకి మెయిన్గా ఉండేది ఏమంటే స్పిరిచువాలిటీ, మంచితనం, ఎవరిని మోసం చేయరు, అందరితో నవ్వుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళకి బాగా ఉండేది ఏంటంటే జ్ఞానం, తెలివి. ఎక్కువ 3న పుట్టిన వాళ్ళు టీచర్స్గా, ప్రొఫెసర్స్గా, గురువులుగా స్కూల్స్ పెట్టుకొని, కాలేజెస్ పెట్టుకొని కొన్ని లక్షల మందికి వెలుగునిచ్చేవాళ్ళు 3. ఈ 3లో పుట్టిన వాళ్ళు గెలుపు వస్తే పొంగిపోరు, ఓటమి వస్తే కృంగిపోరు. రెండింటిని సమానంగా స్వీకరిస్తారు. ఏదన్నా సరే తొందరగా నేర్చుకోగలరు, ఒక్కసారి చెప్తే కూడా గుర్తు పెట్టుకోగలరు. అండ్ వీళ్ళిచ్చే సలహాలు ఎదుటి వాళ్ళు ఫాలో అయితే ఈ సలహాల వల్ల కోట్లు సంపాదిస్తారు. మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు 3. బర్త్ నంబర్ 3 ఉండి బర్త్ మంత్ ఇయర్ కుడితే 3 వస్తే డబుల్ టైం జూపిటర్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఈ 3 వాళ్ళకి 1 గుణాలు 2 గుణాలు 2 ఉంటాయి. అవసరమైతే ఈ 3 నంబర్ వాడు నాయకుడు అవ్వగలడు, లేదా 2 నంబర్ లాగా నాయకుడిని వెనకుండి ముందుకు నడిపించే ధీరుడు అవ్వగలడు. 1 and 2 క్వాలిటీస్ 3కి ఉంటాయి. ఈ 3 పుట్టిన వాళ్ళకి యాంటీ నంబర్ 6, యాంటీ కలర్ గ్రీన్, బ్లూ కలర్, పింక్, పర్పుల్ లక్కీ కలర్స్. ఈ 3లో పుట్టిన వాళ్ళకి పేరు 6 అక్షరాల్లో పెడితే, పర్టికులర్గా ఈ 2026 అంటే 10 అంటే 1, 6 అక్షరాల పేరు అందరికీ నరకమే. లైక్ సురేష్, రమేష్, రాజేష్, రాకేష్, సౌమ్య, శ్వేత, స్వాతి, స్వప్న, శేఖర్, నరేష్, మహేష్, నగేష్, వీళ్ళందరూ కూడా ఈ 2026లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 6 అక్షరాల పేరున్న వాళ్ళందరూ కూడా పేరులో కరెక్షన్స్ చేసుకొని, సర్టిఫికెట్లో ఏం మార్పులు చేయను, పేరులో ఒక అక్షరం మారుస్తాను. దట్ 2026 కాదు 56 వచ్చినా మిమ్మల్ని ఆపే శక్తి లేకుండా కరెక్షన్స్ ఉంటాయి. 3లో పుట్టిన వాళ్ళకి, 3 నంబర్లో పుట్టిన వాళ్ళకి 2026 అంటే 10 అంటే 1, 3 బెస్ట్ ఫ్రెండ్స్. 3లో పుట్టిన వాళ్ళకి ఈ 2026 పండగలా ఉంటుంది. ప్రతిరోజు పండగ, నిత్య కళ్యాణం, పచ్చతోరణం. వీళ్ళు ఏం చేసినా ఘన విజయాలు. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు, ఉద్యోగం లేని వాళ్ళకి మంచి ఉద్యోగాలు, అన్నింటా పండగలాగుండేదే 2026 3వ తేదీ పుట్టిన వాళ్ళకి. బట్ ఒకే డిఫెక్ట్ ఏమంటే పేరులో 6 అక్షరాలు కానీ, సంఖ్యాబలం 6 రాకుండా ఉండాలి, గ్రీన్ బట్టలు వాడకూడదు, వెహికల్ నంబర్ మొత్తం కూడితే 6 వచ్చినా, మొబైల్ నంబర్ అంతా కూడినా 6 వచ్చినా ఈ అదృష్టం అంతా దురదృష్టంగా మారిపోతుంది. ప్రోగ్రామ్ చూశారు కదా. నేనైతే ఏం చేస్తున్నానంటే గత 8 ఏళ్లగా మీ పేరులో బలం ఎంత ఉందో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి పెట్టకండి, అంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఇది పేరే కదా అనుకుంటారు, పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది, అందరూ చూడకూడదు. ఒక్క నంబర్కే పెట్టండి. నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198. సెకండ్ నంబర్ 9133789199, 9133789199.
199. వాట్సాప్ చేసిన వెంటనే కాల్స్ చేస్తున్నారు, చేయకండి. వాట్సాప్ కాల్స్కి మీకు పర్మిషన్ లేదు. SMS చేయొచ్చు వాట్సాప్లో. 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పరు ఫీజు కట్టే వరకు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో లేదు నాకు తెలియదు, బట్ మీరు బాగున్నారా లేదా చెప్పాలి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ ఏ నంబర్స్ కన్నా, అంటే కొంతమందికి వాయిస్ వినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్క్రీన్ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో 28 days, 1 day తిరుపతి, 1 day కర్నూలులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అండి.